6 గ్యారెంటీల పేరిట అలవుగాని హామీలు ఇచ్చి ఆ యొక్క హామీలు నెరవేర్చాల్సిన ప్రభుత్వం నేడు హామీల మాటలు తుంగలో దొక్కి ప్రతిపక్ష నేతల పైన ఉన్న కేటీఆర్ గారి పైన ఉన్న హరీష్ రావు గారి పైన నేడు ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమ పదార్థ పైన సిట్టి నోటీసులు అని చెప్పి నోటీసులు ఇస్తూ ఈ యొక్క అణచివేత ధోరణి ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వ పాలన కాంగ్రెస్ పార్టీ అంటేనే అణచివేత ధోరణిలో భాగంగా ముందుకు పోతా ఉన్న తరుణం. ఇటువంటి అణచివేత చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బంతి మాదిరిగా దూసుకెళ్లిపోతుంది. బంతిని ఏ విధంగా అయితే భూమికి బలంగా కొడతామో అంతే విధంగా అంతే రెట్టింపు ఉత్సాహంతో అంతే వేగంతో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ముందుకు దూసుకుపోతామని చెప్పని తెలియజేసుకుంటాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు. బీఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క ఉద్యమాలు, రాష్ట్ర రోకోలు, ధర్నాలు, ప్రజల పట్ల ఫైట్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ పుట్టుకున్నదే ఈ యొక్క ఉద్యమాల నుంచి అణచివేత నుంచి. కాబట్టి మీరు ఇదే విధంగా అణచివేతలకు గురి చేస్తూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని బెదిరిస్తూ అణచివేతలకు గురి చేసి నోటీసులు ఇస్తూ ఏదో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా 6 గ్యారంటీలు అడుగుతారని చెప్పని రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, అంబేద్కర్ అభ్యాసం ఇలాంటి పథకాలు 2500 ఇలాంటి పథకాలు ప్రజలు అడుగుతారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజా వ్యతిరేకత ఏర్పడుతూ ఉన్నది. ఈ యొక్క ప్రజా వ్యతిరేకత నుంచే తప్పించుకోవడం కోసమే మీరు సిట్ నోటీసులు పంపిస్తూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టి కార్యకర్తలు ప్రజల్లో ఒక రకమైన అయోమయానికి ఆలోచన తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఆలోచన కనబడతా ఉన్నది. అది మరి ఎలక్షన్ ముందరనే ఎప్పుడంటే గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కేటీఆర్ గారికి, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు కేసీఆర్ గారికి ఇట్లా ఎలక్షన్ ముందులో పబ్బం గడపడం కోసం ప్రజల్లో కార్యకర్తలు నాయకుల్లో ఒక అయోమయానికి గురి చేసే విధంగా ముందుకు పోతా ఉన్నది. దీని పేరే మీ భాషలో ప్రజాపాలన అంటారు, మేమేమంటున్నాంటే ప్రజా వ్యతిరేక పాలన అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే ధోరణి కనుక ఇదే ధోరణి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మా మంత్రిలో చూసుకున్నట్టయితే సిబిఐ నోటీసులు అని చెప్పని ఇంకా రకరకాల ఏదో అబండాలు నిందలు వేస్తూ అబద్ధాలు చెప్తూ ఎలక్షన్ టైంలో సంతులు పట్టుకోవాల్సిన పల్లెల్లో డబ్బులు వస్తూ వారి యొక్క పబ్బాన్ని గడుపుకునే పరిస్థితి కనబడుతున్నది. ఈ యొక్క మంత్రి నియోజకవర్గంలో 9 మండలాల్లో ఏ ఒక్క మండలాన్ని కూడా కనీసం బస్ స్టాండ్ లేదు. ఆ బస్ స్టాండ్ ఘనత ఎవరిదంటే మన యొక్క శ్రీధరబాబు గారికి దక్కుతా ఉన్నది. ఎందుకంటే ఆయన 5 నుంచి 6 సార్లు గెలిచారు, కానీ ఈ యొక్క 9 మండలాలు ఒక్క దగ్గర కూడా కనీసం బస్ స్టాండ్ లేదు. మొన్న మేడారం సమ్మక్క జాతర అనగారిన వర్గాల దేవతల యొక్క వారి యొక్క స్ఫూర్తిని కొనసాగించుకోవడానికి పోనీకి ఈ యొక్క మంత్రి నియోజకవర్గం నుంచి ఈ యొక్క బస్ స్టాండ్ లేక రోడ్ల పైన జనాలు అనేక అవస్థలు పడిన సందర్భాలు. వీటి గురించి మాట్లాడుతుంది పోయి తాగునీరు గురించి, సాగునీరు గురించి, విద్యా, వైద్యం అనేక రంగాల గురించి మాట్లాడుతుంది పోయి ఇవాళ సిట్ నోటీసులు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులకు ఇస్తే భయపడతానుకుంటున్నావా? ఉద్యమాల ఊపిరి నుంచే పురుడేసుకున్న బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ యొక్క ఉద్యమాల్లో రాబోయే రోజులు ఇదే విధంగా కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికే మొదలైంది. ఈ యొక్క వ్యతిరేకత ఉధృతమై ఈ యొక్క పార్టీని పూర్తి స్థాయిలో మరొక 20 సంవత్సరాల దాకా ఇక్కడ ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా భూస్థాపితం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.